ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మట్టలాదివారమును గూర్చి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మీకు తెలియజేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు గత 3 దినాలుగా నాతో లేఖన భాగములలో నుంచి మాట్లాడుతున్నాడు. ఆ మాటలను మీకు వివరించటానికి ఈ దినమందు ప్రభువు నాకు సహాయం చేశారు. మొదట లేఖన భాగములను చదువుకొని ఆ తర్వాత వాక్యపు వివరణలోనికి మనము ప్రవేశిద్దాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనము వరకు. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములను అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారుటిల్లుగా చేయుకుడని చెప్పాను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకున్నది. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నవే, ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయన అడుగగా యేసు, ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాటలు చెప్పాను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును, యేసు చెప్పిన మాటలను నమ్మిరి. ప్రార్థన చేసుకొని వాక్యపు వివరణలోనికి మనము వెళ్దాము. సర్వశక్తిమంతుడు అయిన నా ప్రభువా, కరుణా సంపన్నుడా, నీకు వందనాలయ, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ అమూల్యమైన దివ్యమైన వాక్యమును ధ్యానించటానికి మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ తండ్రి, నీ వాక్యములోని మర్మములను మాకు బయలుపరచండి. నీ వాక్యములోని సత్యమును మాకు బయలుపరచండి. అయ్యా, ఈ దినమందు మట్లాదివారపు సందేశమును మాట్లాడుతూ ఉండగా మీరే కృప చూపి మా అందరితో మాట్లాడి మా ఆత్మలను బలపరిచి మమ్మల్ని హెచ్చరించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో అనగా ఈ 4 సువార్తలలో మట్లాదివారమును గూర్చి ప్రత్యేకమైన సందర్భాలు మనకి కనబడతాయి. ఎక్కువగా మట్లాదివారము అనగానే మనకు గుర్తుకొచ్చేది యేసు ప్రభు గాడిదనెక్కి యెరూషలేముకి రావటం గురించి, బేతనియా, బేత్పేగా అను గ్రామములను గురించి, కట్టబడిన గాడిదను గూర్చి మనం అనేక మార్లు ఈ సందేశాలు విన్నాం. ఆయన యెరూషలేములోనికి వస్తూ ఉండగా కిందను బట్టలు పరిచారని, ఖర్జూరపు మట్టలు పరిచారని మనం చూస్తున్నాం. తర్వాత హోసన్నా హోసన్నా అని జయగీతములు పాడారు. పిల్లలతో సహా ప్రభువుని స్తుతించారు. ఆ స్తుతి నచ్చని వారు కొందరు పరిసయ్యులు అక్కడ ఉండి ఏంటి అల్లరి అని అంటే, వారు స్తుతించటం ఆపితే రాళ్ళు స్తుతిస్తాయి అనే మాట ప్రభు చెప్పటం, ఇవన్నీ మనకు ఈ 4 సువార్తల్లో కనబడతాయి. ఈ 4 సువార్తల్లో ప్రత్యేకంగా అవన్నీ మనకు కనబడుతున్నాయి. 4 సువార్తల్లో మరొక ప్రత్యేకమైన విషయం కూడా ఉంది. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయమును శుద్ధి చేశాడు అనే విషయము కూడా మనకు కనబడుతుంది. దేవాలయంలో పావురాలు అమ్మువారిని, రోకలు మార్చువారిని, అక్కడ ఉన్నటువంటి వారితో కొరడాలు చేసి వారిని తోలివేసేసినట్టుగా యేసు ప్రభు కోపముతో వారిని మందిరంలో నుంచి బయటికి తరిమేసినట్లుగా కనబడుతుంది. నా తండ్రి ఇల్లును మీరు వ్యాపారపు ఇల్లుగా చేసేశారు అని ప్రభు మాట్లాడటం కనబడుతుంది. ఈ 4 సువార్తల్లో ఈ సంగతులన్నీ ఉన్నాయి. కానీ యోహాను సువార్త నుంచే నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, యోహాను సువార్తలో ఆయన దేవాలయమును శుద్ధి చేసిన సంగతి ప్రత్యేకముగా 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది.
గాడిదను గూర్చిన ప్రస్తావన యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉన్నది. ఆయన స్తుతించుట గురించి, జయకీర్తమును గూర్చి పాడుట గురించి ఉన్నది. కానీ దేవాలయమును శుద్ధి చేశాడే, అది మాత్రం ప్రత్యేకముగా 2వ అధ్యాయంలో దానిని గూర్చి మాత్రమే రాయబడి ఉండుట మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాటను నేను హైలైట్ చేసి చెప్తున్నాను యోహాను సువార్తలో ఈ విధంగా రాయటం గురించి అనంటే, మట్లాదివారం నాడు గాడిద, కట్టబడిన గాడిద విప్పబడుట ఎంత ప్రాముఖ్యమైన సందేశమో, ఆయన గాడిద మీద కూర్చొని యెరూషలేములకు వచ్చుట ఎంత ప్రాముఖ్యమైన సందేశమో, ఆయనను హోసన్నా హోసన్నా అని జయగీతములు పాడుటను గూర్చి ఎంత ప్రాముఖ్యమైన సందేశమో, ప్రవచన నెరవేర్పుగా జరిగిన సంగతులను గూర్చి ఎంత ప్రాముఖ్యమైన సందేశమో, దేవాలయమును శుద్ధి చేయుట అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యమైన సందేశమై ఉన్నది, అంతకంటే ప్రాముఖ్యమైన విశేషమై ఉన్నది. కాబట్టి యోహాను భక్తుడు దీన్ని ప్రత్యేకంగా రాశాడు. ఆ దేవాలయంలో ఈ పావురాలు అమ్మువారిని, ఈ ఎడ్లను గొర్రెలను అమ్మేవారిని, ఆ రోకలు మార్చేవారంటే మనీ చేంజర్స్ని, వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపేసి నా తండ్రి ఇల్లును వ్యాపారపు ఇల్లుగా చేస్తారా అనే మాట ఆయన పలికిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి వారు యూదులు కొందరు, ఈ కార్యాలన్నీ చేస్తున్నావు కదా నువ్వు, దేనిని బట్టి నువ్వు చేస్తున్నావు, నీకు అధికారం ఎలా వచ్చింది అని మాట్లాడుతున్నారు. ఏ సూచక్రియ మాకు చూపెడతావని మాట్లాడారు. అందుకు యేసు ప్రభు దేవాలయమును పడగొడితే 3 దినాల్లో నేను కడతానని తన శరీరమును దేవాలయమును గూర్చి మాట్లాడాడు. వారికి ఏ సూచక్రియ చూపెడతావంటే ఆయన మరణ పునరుద్ధానములను సూచక్రియను గురించి ప్రభు మాట్లాడారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని పడగొట్టేస్తావా, అది 46 సంవత్సరాలు కట్టారు కదా, దాన్ని 3 దినాల్లో కట్టేస్తావా అనుకున్నారు. అంటే యేసు ప్రభు మాటలు అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళు అర్థం చేసుకోకూడదనే ప్రభు ఆ విధంగా మాట్లాడాడు వాస్తవానికి. సో ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఈ మట్లాదివారమును గురించి ప్రత్యేకముగా ఒక 3 విషయాలను మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ మట్లాదివారపు నాడు అనేక సందేశాలు మనం వింటాం, కానీ ఈ 3 చాలా ప్రత్యేకమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. మొట్టమొదటిది ఇక్కడ మనం నేర్చుకోవలసింది 17వ వచనములో ఫోకస్ చేద్దాము. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్లు జ్ఞాపకము చేసుకునిరి. 69వ కీర్తనలో నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనే మాట కనబడుతుంది. అది ఇక్కడ నెరవేరినట్లుగా శిష్యులు జ్ఞాపకం చేసుకునేది. ఇక్కడ మనం నోటీస్ చేయవలసింది ఏంటంటే, మట్లాదివారము అనగా ఇంటిని గూర్చిన ఆసక్తి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంటిని గూర్చిన ఆసక్తి అనంటే మనం నివసిస్తున్న ఇల్లుల గురించి కాదు మాట్లాడుతుంది, దేవుని ఇంటిని గూర్చి మాట్లాడుతున్నాడు. దేవుని దేవాలయమును ఇంటిని గూర్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే మట్లాదివారం నాడు దేవాలయం పట్ల మనం ఎటువంటి ఆసక్తి కలిగి ఉండాలో మాట్లాడుతూ ఉన్నాడు. అది మొట్టమొదటిగా మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం. మట్లాదివారం నాడు మట్టలను గురించి చెప్పుకో, ఖర్జూరపు మట్టలను గురించి, బట్టలను గురించి చెప్పుకో, గాడిదని గురించి చెప్పుకుంటున్నాం. కానీ ఆయన ఇంటిని గురించి ఆసక్తి విషయంలో ఒక 3 విషయాలను మనం నేర్చుకున్నాం. ఆయన ఇల్లు అంటే మొట్టమొదటిగా దేవాలయమును ఆయన ఇల్లు అని మాట్లాడాడు. దేవాలయమును ఆయన ఇల్లుతో పోల్చబడింది. రెండవది, దేవాలయము అంటే మన దేహము అనేది కూడా ఆయన దేవాలయం అని బైబిల్ చెప్తుంది. నేను రిఫరెన్స్లు చూపెడతాను ఒక్కొక్కటి. మూడవది, సంఘమును దేవాలయమును గూర్చి మనం ఆసక్తి కలిగి ఉండాలి. అంటే మట్లాదివారం నాడు మనం చూపించవలసిన దేవాలయములు 3 ఉన్నాయి. ఒకటి, ప్రకృతి సంబంధమైన కట్టడము అను దేవాలయము, దాని విషయంలో మనకు ఆసక్తి ఉండాలి. రెండవది, నీ దేహము అను దేవాలయము విషయంలో ఆసక్తి ఉండాలి. మూడవది, సంఘము అను దేవాలయము విషయంలో ఆసక్తి ఉండాలి. మొట్టమొదటి విషయం గురించి మనం ఆలోచిస్తే, దేవుని మందిరం పట్ల మనకు ఆసక్తి ఉండాలి. చాలా కాలం క్రిందట మట్లాదివారం నాడు నేను ప్రసంగించటానికి ఒక మందిరానికి నన్ను పిలిచారు. మట్లాదివారం నాడు నేను ఆ మందిరానికి వెళ్ళినప్పుడు
నేను చర్చిలోనికి అడుగు పెడుతూ ఉండగానే చర్చు బయట గోడలను గమనించాను. ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోయి ఉన్నది. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నన్ను ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. మట్లాదివారం కదా అని వైట్ ప్యాంట్ వేసుకున్నా. చైర్లో కూర్చోగానే ఆ చైర్కున్న దుమ్ము ధూళి నా ప్యాంట్ కంటేసింది. కుర్చీలో కూర్చొని కాళ్ళు ఇలా కదిపితే కుర్చీ కాళ్ళకు కిందన అటు ఇటు సాలిడ్లు బూజును అల్లేసాయి. ఆ బూజు నా కాలుకు తగిలి నేను కాలుని ఇలా దులుపుకొని ఆ బూజుని ఇలా పక్కకు తోసేశాను. ఆ తర్వాత నేను చర్చు చుట్టుపక్కల అన్నీ గమనిస్తున్నాను కదా. క్యాలెండర్ ఉంది, అది ఒక పక్కకి తిరిగిపోయి ఏలబడుతుంది. గడియారం ఉంది, అందులో బ్యాటరీ లేదు, అది ఆగిపోయి ఉంది. ఫ్యాన్లకు బూజు పట్టేస్తున్నాయి. ఆ కిటికీల దగ్గర చెత్తగా పేరుకుపోయి ఉన్నది. సిలువ దగ్గర చూస్తే అక్కడ కూడా బూజు పట్టేస్తున్నది. అవన్నీ నేను గమనిస్తూ ఉండటం పాస్టర్ గారు గమనించేశారు. నేను అవన్నీ గమనించటం చూసి మొన్న 25 డిసెంబర్ నెలలో నుండి శుభ్రంగా చర్చ్ అంతా క్లీన్ చేయించాం. అప్పుడే ధూళి పట్టేసిందని నాతో మాట్లాడుతున్నాడు అన్నమాట. అంటే నేను ఆయన అడగలేదు, నా చూపులు ఆయన అడిగేశాయి. నా తల అటు ఇటు తిప్పే వాటిని గమనించటం ఆయన గమనించి ఆయన అడిగినట్లుగా ఆయన ఫీల్ అయిపోయాడు. ఆ తర్వాత మట్లాదివారం రోజు ప్రసంగించాలి కదా, ఇంకా దేవాలయపు శుద్ధిని గూర్చి నేను ప్రసంగించాను అంతే. ఇంకా అదే ఆఖరి ప్రసంగం ఆ చర్చిలో నాకు. ఇంకా ఏ కోటానికి నన్ను ఎప్పుడు పిలవలేదు, పిలవకపోయినా పర్వాలేదు, కానీ ఎవరైనా పిలిచినా నన్ను పిలవద్దని కూడా చెప్పేశాడట. మనం వెళుతున్న దేవాలయము శుభ్రంగా ఉంచుకోవాలి. దాదాపు ఆ సంఘానికి 300 మంది వచ్చారు. అంటే మట్లాదివారం కాబట్టి 300 మంది వచ్చారేమో. ప్రతి ఆదివారం కనీసం 150 మంది అయినా వస్తారు కదా, సగానికి సగం అందులో తీసేస్తే. పోనీ 100 మందే రాని 100 మందికి కూడా ఆ మందిరం శుభ్రం చేసుకోవాలన్న ఆలోచన లేదా? సంఘ కాపరి దగ్గర నుంచి, సంఘ పెద్దల నుంచి, విశ్వాసులకు ప్రతి ఒక్కరికి సంఘం పట్ల బాధ్యత ఉన్నది కదా. మరి శుభ్రంగా చైర్స్ ఉంచుకుందాం, శుభ్రంగా సిలువను క్లీన్ చేద్దాము, ఆ ఫ్యాన్లు క్లీన్ చేద్దాము, ఆ గోడలు శుభ్రం చేద్దాము అనే ఆలోచన లేదేంటి? వర్షం వస్తే కారిపోయేలాగా అక్కడక్కడ రంధ్రాలు ఉన్నాయి, ఫ్యాన్లు సరిగ్గా పనిచేయవు, పిఏ సిస్టమ్ మీద ధూళి పట్టేసి ఉంది, మైకులు శుభ్రంగా తొడటం లేదు. మరి దేవాలయాన్ని శుభ్రం చేసుకోవాలన్న ఆలోచన ఉండదా? మొట్టమొదటిగా మట్లాదివారం నాడు దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠంలో మొట్టమొదటిది ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి. అంటే ప్రకృతి సంబంధమైన దేవాలయము, ఆ కట్టడమును గూర్చిన ఆసక్తి మొదట మనకు ఉండాలి. బైబిల్లో నుంచి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాము. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయంలో దేవుడు హగ్గయి ద్వారా ఇశ్రాయేలీల ప్రజలతో మాట్లాడుతున్నాడు. యెహోవా ఆజ్ఞ ఇచ్చి సెలవిచ్చినదేమనగా 2వ వచనం చూడండి. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుకొనుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది న్యాయమా? కాబట్టి మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండిను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడి. పర్వతములెక్కి మ్రానును తెచ్చి ఈ మందిరము కట్టిన ఎడల దాని యందు నేను సంతోషించును, నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు అంట. ఇక్కడ చూడండి, మందిరమును గూర్చే ప్రత్యేకంగా ఈ పుస్తకం రాయబడింది. ఇదే కాదు, నెహెమ్యా, ఎజ్రా గ్రంథాలు, అసలు బైబిల్ అంతట్లో కూడా ఎక్కువగా దేవుని మందిరమును గూర్చి రాయబడింది కదా. మరి మందిరం పాడైపోయి ఉంటుండగా వీరు మంచి ఇళ్లల్లో ఉంటున్నారు. అసలు మందిరాన్ని గురించి ఆసక్తి మనకు లేకపోతే, మందిరాన్ని సరిగ్గా మనం శుభ్రంగా ఉంచుకోవాలి, మందిరాన్ని మంచిగా కట్టుకోవాలి, ఎప్పటికప్పుడు మందిరాన్ని సరిచేసుకోవాలనే ఆలోచన లేకపోతే మనం ఆర్థికంగా వృద్ధి చెందము అని కూడా ఈ హగ్గయి గ్రంథంలోని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత సంపాదించినా అది చినిగిపోయిన సంచిలో వేసినట్లే అంటున్నాడు. కష్టానికి తగిన ప్రతిఫలం మనకి రావట్లేదు అంటున్నాడు. భోజనం చేసిన ఆకలి తీరకుంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనంటే మందిరం పట్ల మనకు బాధ్యత లేదు, మందిరం పట్ల మనకు ఆసక్తి లేదు.
దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి మనం కలిగి ఉండాలని ఈ మట్లాదివారం నాడు ఒక ప్రత్యేకంగా దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావో, ఏ మందిరము విశ్వాసవో, ఏ మందిరపు సంఘ కాపరివో, సంఘ పెద్దవో నాకు తెలియదు, కానీ ప్రభు ఈ దినమందు మాట్లాడుతుంటే నీ మందిరం, మీరు వెళ్తున్న మందిరం పట్ల శ్రద్ధ కలిగి ఉండండి. నీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి. ఆ మందిరాన్ని శుభ్రం చేయటం నేర్చుకోండి, శుభ్రం చేయటం ఉండండి. కొన్ని మందిరాలకు నేను వెళ్ళినప్పుడు కాలుకి జగటమని అంటుకున్నట్టుగా స్టిక్ అయిపోతుంటుంటుంది. తడి కూడా పెట్టి ఎంతకాలం అయిందో. శుభ్రం ఉండదు, చాలా విషయాల్లో శుభ్రం ఉండదు. నీతిగా దేవుని మందిరాన్ని ఉంచుకోవాలని, దేవుని మందిరాన్ని ప్రేమించేవారుగా మనము ఉంటే దేవుడు గొప్ప ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తాడు. ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలని మొదటిగా దేవుడు మనతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. రెండో విషయానికి వద్దాము. దేవుని మందిరము అంటే మనం నేర్చుకోవలసిన రెండో విషయం ఏమిటంటే, మన దేహము దేవుని ఆలయమని బైబిల్ మనకి చెబుతుంది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని పౌలు మాట్లాడుతున్నాడు. అదే పౌలు అదే కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అన్నాడు. రెండవదిగా, దేహము అనే దేవుని ఆలయము, మన జీవితం అనే దేవుని ఆలయము పరిశుభ్రముగా ఉంచుకోవాలి. మందిరానికి స్నానం చేసి వస్తున్నాం, కానీ సిగరెట్ అలవాటు పోకపోతే, మందిరానికి స్నానం చేసే వస్తున్నావు కానీ మందు అలవాటు పోకపోతే ఎంత భయంకరం అండి. ఒకనొక పబ్లిక్ సభకు నేను వెళ్ళాను. ఆ సభలో పాస్టర్ గారే మందు తాగి వచ్చేసారు. ఇక విశ్వాసులు ఎలాగుంటారు మీరు ఆలోచించండి. వాళ్ళు ప్రత్యేకమైన కోటాలు పెట్టుకుంటూ మందు తాగుతారట సంఘ పెద్దలు. ఒక సందర్భంలోని ఒక పెళ్ళికి వెళ్ళానండి, క్రిస్టియన్ మ్యారేజ్కి వెళ్తే ఆ హాల్లో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. పరిశుద్ధాన్ని పాడుతున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్టేజ్ మీద ఉన్నారు. పాస్టర్ గారు పెళ్లి చేస్తూనే ఉన్నారు. ఆ సంఘ పెద్దలందరికీ ప్రత్యేకంగా ఒక రూమ్ ఇచ్చారు. అక్కడ ఆ సంఘ పెద్దలందరూ కూర్చొని మందు తాగుతున్నారు. మరి అదేం సంఘం? ఎప్పుడైనా గుడ్ ఫ్రైడే లేదా క్రిస్మస్ వచ్చేటప్పుడు మన వాళ్ళు నాటకాలు వేస్తారు. పాపులను రక్షించడానికి యేసు వచ్చెను అనటానికి ఒక తాగుబోతుడిని, ఒక వ్యభిచారిని, ఒక దొంగతనం చేసేవాడికి సువార్త చెప్పి రక్షణ పొందినట్లు నాటకాలు వేస్తారు. కానీ ఆ అలవాటు నుంచి దేహాన్ని తప్పించుకోవట్లేదు. మీ దేహము దేవుని ఆలయమై ఉంటే ఆ దేహాన్ని ఎలా పాడు చేస్తావు నువ్వు? ఈ చెడు వ్యసనాల ద్వారా. ఒంటి శుభ్రం ఉండాలి కదా, మనకి ఒంటి శుభ్రం ఉండాలి, పంటి శుభ్రం కూడా ఉండాలి. కొంతమంది పళ్ళు సరిగ్గా తోమరో ఏమో 30 ఏళ్ళకే పళ్ళు పచ్చగా అయిపోతాయి, ఎర్రగా అయిపోతాయి. పంటి శుభ్రం ఉండదు, ఒంటి శుభ్రం ఉండదు, శరీరాన్ని శుద్ధి చేసుకోవటం ఉండదు, శరీరాన్ని వ్యసనాల నుంచి తప్పించుకోవటం ఉండదు. శరీరంతో చేసే పాపాలు చేస్తూనే దేవుని ఆలయాన్ని పాడు చేసే వాళ్ళు ఉన్నారు. బైబిల్ చెబుతుంది, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేయను అన్నాడు. అంటే దేవుని ఆలయాన్ని నువ్వు జాగ్రత్తగా ఉంచుకుంటే దేవుడు నిన్ను బాగు చేయను. మొదటిగా ప్రకృతి సంబంధమైన దేవాలయం విషయంలో మనం మంచి ఆసక్తి కలిగి శుభ్రంగా ఉంచుకుంటే, నీట్గా ఉంచుకుంటే, చక్కగా కట్టుకుంటే, మనకు అనుకూలంగా దాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయని బైబిల్ చెబుతుంది. రెండవది, దేహమును దేవాలయమును నువ్వు శుభ్రం చేసుకుంటే దేవుడు నిన్ను బాగు చేయును అనే మాట కూడా మనకు బైబిల్లో కనబడుతూ ఉంది. మూడవదిగా మనం గమనిద్దాము. దేవాలయము అనగా సంఘము అనేది దేవాలయముగా మనకి బైబిల్లో చెప్పబడింది. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు, శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల
దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను అంట. ఈ మాట చూసారండి, సంఘము దేవుని మందిరము అన్నాడు ఇక్కడ. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అన్నాడు. మందిరం అంటే ఏంటి? సంఘము, విశ్వాసుల గుంపు, విశ్వాసుల సమాజము, సమూహము దేవుని మందిరము అంట. ఆ సంఘము విషయంలో కూడా మనం ఆసక్తి కలిగి ఉండాలి అని మట్లాది వారు నాడు దేవుడు మనకిస్తున్న సందేశం. ఆ మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని అన్నాడు. కొంతమంది ప్రకృతి సంబంధమైన మందిరం పాడైపోతే దాని విషయంలో ఆసక్తి లేదు. మరికొంతమందికి దేహమును మందిరము పాడు చేసుకుంటున్నారు, ఆ విషయంలో ఆసక్తి లేదు. మరికొంతమందికి సంఘము పాడైపోతుంది, ఆ విషయంలో ఆసక్తి లేదు కొంతమందికి. ఇక్కడ మీరు చూడండి, స్త్రీలు ఎలాగుండాలో నేర్పించాడు ఈ పత్రికలో, యవ్వనులు ఎలా ఉండాలో, మాట తీరు ఎలాగుండాలో నేర్పించాడు ఈ పత్రికలో, వృద్ధులు ఎలాగుండాలో నేర్పించాడు ఈ పత్రికలో, దుర్బోధకుల విషయంలో జాగ్రత్త కలిగి ఎలా ఉండాలో నేర్పించాడు ఈ పత్రికలో. ఈ పత్రిక అంతా మందిరమును గురించి ఉంది. కొంతమంది మందిరాన్ని ఎలా పాడు చేసేశారు అనంటే దుర్బోధల ద్వారా పాడు చేసేశారు. కొంతమంది లేనిపోని సిద్ధాంతాలు పెట్టి పాడు చేసేశారు. స్త్రీలు ఎలాగుండాలో చెబుతుంటే స్త్రీల విషయంలో సరైన అవగాహన లేదు. కొంతమంది స్త్రీలు మందిరానికి జబ్బలు లేని వాటితో వస్తుంటారు. ఏమంటే ఫారెన్లో ఎలాగే ఉన్నారండి అని అంట. ఫారెన్ సంగతి అలా వదిలేసే, అక్కడ ఉన్నవారు కూడా చక్కగా నేను ఫారెన్లోనే ఉండొచ్చాను, వాళ్ళు కూడా చక్కగా బట్టలు వేసుకొని వస్తారు. ఎవరు బట్టలు ఇప్పుకొని సగం సగం ఒళ్ళు చూపించుకొని వచ్చేవాళ్ళు ఎవరు లేరు. దేవుని మందిరాన్ని ఇంకెలా పాడు చేశారంటే కొన్ని సంఘాలు కులాలకు పరిమితి అయిపోయాయి. ఒక సంఘం చూశాను అంట, మరి కొన్ని సంఘాలు మా వాళ్ళే ఉంటారు, మా వాళ్ళదే సంఘం అనుకుంటారు. నేను ఒక బహిరంగ సభకు వెళ్ళానండి. ఆ సభలో నన్ను అంటున్నారు పాస్టర్ గారు, వాళ్ళ వైఫ్ మన వాళ్ళే, ఆయన మన వాళ్ళు కాదు అని. అయ్యగారు మన వాళ్ళే, మనవాడు కాదు కానీ అమ్మగారు మన వాళ్ళే అంటున్నాడు. అదేం బుద్ధి నాకు అర్థం కాదు. కొన్ని పాంప్లెట్లు చూస్తే అంతా వాళ్ళ కులం సంబంధించిన వాళ్ళని పిలుచుకొని మీటింగ్లు వేసుకొని పిలుచుకుంటారు. సంఘాన్ని కులంతో పాడు చేసేలేదా కొంతమంది సేవకులు, కొంతమంది విశ్వాసులు కూడా. సంఘాన్ని కొంతమంది ఏ విధంగా పాడు చేశారంటే దుర్బోధలతో పాడు చేశారు, సరైన వస్త్రధారణ లేక పాడు చేశారు, సరైన సిద్ధాంత బోధలు లేక పాడు చేశారు. మరి కొంతమంది సంఘాన్ని ఇంకా ఎంత ఘోరంగా పాడు చేశారంటే, ఒక మందిరానికి వెళ్ళాను, ఆరాధన అయిపోయిన తర్వాత ఇక భోజనానికి వెళ్ళే సమయానికి పాస్టర్ గారు అన్నారు, ఏమనుకోకుండా ఒక 2 నిమిషాలు పక్కన కూర్చోండి అని కుర్చీ వేసి నన్ను కూర్చోబెట్టారు. ఈ సంఘంలోని కొంతమంది గుంపు ఆరాధన అయిపోయింది కదా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరి కొంతమంది మందిరంలో నుండి కుర్చీలు చర్చికి చుట్టూ గోడ చుట్టూ కూడా వరుసగా వేశారు. మధ్యలో పాస్టర్ గారికి ఒక కుర్చీ వేశారు, నన్ను మాత్రం ఒక మూలను కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఏం చేస్తున్నారు అబ్బాయి, వీళ్ళందరూ కుర్చీ చుట్టూ కూర్చొని ప్రార్థన చేసి వెళ్తారేమో అనుకుంటున్నా. వెంటనే సంఘ పెద్ద వచ్చాడు, పుస్తకం తీశాడు, చీటీ పాట మొదలైంది. ఇంక అక్కడ చీటీ పాట, ఇదిగో పాట పాడుకోవటానికి మనకున్న ₹1,00,000 చీటీకి మొట్టమొదటి పాట ఎవరు పాడుతారంటే ఒక ఆయన చేయెత్తాడు, ఆయన 2,000 అని చెప్పాడు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని చెప్పేసరికి ఇంకొక ఆమె 3,000, ఇంకొక ఆమె తర్వాత ఇంకొక ఆయన 4,000, ఇంకొక ఆయన 5,000, మొత్తానికి 10,000కి వెళ్ళింది పాట. 10,000 నష్టానికి చీటీ పాడుకున్నారు పలానా సహోదరుడు అని పాట వేసుకొని అప్పటికప్పుడే డబ్బులు కలెక్ట్ చేసుకొని చీట్లు వేసుకొని సంఘాన్ని పాడు చేస్తున్నారు. ఇంకా ఒకటి కాదండి, సంఘాల్లో పాడు చేయటానికి చాలామంది వ్యాపార పుటిల్లుగా చేశారు. కొంతమంది నూనె బాటిల్ అమ్ముకుంటారు. నూనెమో ₹10 బాటిల్, ప్రార్థన చేసిన తర్వాత దాని విలువ ₹100 అయిపోతుంది. కచ్చిపు ₹10, ప్రార్థన చేసిన తర్వాత ₹100 అయిపోతుంది. ప్రేయర్ మ్యాట్ ఉంటుంది, అది బయట కొనుక్కుంటే ₹100, ప్రార్థన చేసిన తర్వాత ₹300 అయిపోతుంది. ఆయిల్ రాసి ప్రార్థన చేయాలనేది బైబిల్ చెబుతుంది. ఎవరు ఆయిల్ కొనుక్కురండి, లేదా సంఘం కొన్నప్పుడు దానికి మినిమం రేటు రీజనబుల్గా పెట్టాలి. లేదా ఫండ్స్ రేజ్ చేయాలనుకుంటే ఆ ఫండ్స్ రేజ్ చేయడం కొరకు ప్రభు దగ్గర చెప్పండి. అంతేగాని ఇదొక వంక. క్యాలెండర్లు ఒక వంక, క్యాలెండర్లకి ఎంత ప్రైజ్ పెడుతుందో దానికి తగ్గట్టుగా దానికి ఫీజు పెట్టవచ్చు. కానీ దాని మీద వ్యాపారం చేసేవాళ్ళు లేరా? దేవుని మందిరాన్ని అనేక రీతులుగా
పాడు చేసేసేవాళ్ళు, దేవుని సంఘాన్ని పాడు చేసేసేవాళ్ళు ఉన్నారు, కులంతో పాడు చేసేవాళ్ళు ఉన్నారు, బోధలతో పాడు చేసేసేవాళ్ళు ఉన్నారు, అనేక రీతులుగా అనేక విధాలుగా పాడు చేసేసేవాళ్ళు ఉన్నారు. ఒక సంఘంలో వీకెండ్ ప్రేయర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సమస్యను సంఘ పెద్దలు కూర్చొని, సంఘ కాపరితో కూర్చొని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క సమస్యను మాట్లాడుతున్నారు. పెండ్లయింది, సంవత్సరం కూడా కాలేదు, భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోయాయి. ఏం గొడవలు పెరిగిపోయాయి ఏంటి అనేది విషయం కాదు, కానీ ఒకే సంఘానికి వస్తున్న స్త్రీకి పురుషునికి పెళ్లి జరిగింది. అక్కడ ఇంకా సంఘం బాధ్యత కాబట్టి తీర్పు తీరుస్తున్నారు, మంచిదే, లేఖనానుసారమే మనం తీర్పు తీర్చాలి, న్యాయం చెప్పాలి, ఎవరు తప్పో వారికి గద్దించాలి, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాలి. కానీ వాళ్ళు గొడవలు కట్నాల గురించిన గొడవలు. అనుకున్నంత కట్నము ఆ సహోదరి ఇవ్వలేదని ఈయన వదిలేస్తానంటాడు. ఎంతో కొంత కట్నం ఇచ్చారు కదా, సర్దుకోమంటే ఒప్పుకోట్లే. అసలు కట్నం తీసుకునేలాగా ఆ సంఘంలోని ఎందుకు చేశారు వీళ్ళు? ఇది పెద్ద పనికిమాలిన పనులు కాదు. కట్నం ఇవ్వచ్చు, ఎదుటి వాళ్ళు డిమాండ్ చేయకుండా మీ అమ్మాయికి ఏది ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి అని చెప్పవచ్చు, తప్పులేదు. వాళ్ళకి నచ్చితే ఇస్తారా, లేకపోతే లేదు. కట్నం తీసుకొని పెళ్లి చేయడం ఏంటి? అసలు బైబిల్లో సంగతి ఎందుకు? చాలా చోట్ల కట్నం తీసుకునేవాడు గాడిద అని కూడా రాస్తుంటారు కదా, ఆ మాత్రం తెలీదా? కట్నాలతో అన్యజనులు భార్యని చంపేసిన వాళ్ళు ఉన్నారు, భార్య భర్తను కూడా కట్నం విషయంలో విసిగిస్తాడని చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఒకే సంఘానికి వస్తూ అసలు దీన్ని ఎలా ఎంకరేజ్ చేశారు సంఘ పెద్దలు? అసలు కట్నం గురించి మాట్లాడబెట్టే బుద్ధి ఉందా నీకు అని అడగాలి కదా. అంటే ఎన్ని విధాలుగా సంఘాలను పాడు చేస్తున్నారో మీరు చూడండి. మల్లెపూలు బోధ ఒకటి వచ్చింది, పెట్టుకోవాలని ఒకడు అంటాడు, పెట్టుకోకూడదని ఒకడు అంటాడు, పెట్టుకోకుండా వాళ్ళందరూ అదొక బోధ. రకరకాలుగా ఈనాడు సంఘాన్ని పాడు చేస్తున్న దుర్బోధలున్నాయి. యేసు ప్రభు త్రిత్వమును గూర్చిన అవగాహన లేని దుర్బోధలు ఉన్నాయి. యేసు ప్రభు దేవుడు కాదు, దేవుని కుమారుడే తప్ప అని చెప్పే దుర్మార్గపు బోధలు ఎన్నో ఉన్నాయి. జన్మ పాపం లేదనే దుర్మార్గపు బోధలు ఎన్నో ఉన్నాయి. సంఘాన్ని ఈనాడు అనేక రీతులుగా పాడు చేసేశారు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అన్నాడు కదా. ఒక్కసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకునండి. ఆ ప్రకృతి సంబంధమైన కట్టడాలు కలిగిన సంఘాల్లో నిత్యము ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? ప్రార్థన ఎక్కువ జరుగుతుందా? ఈ చీట్లు వేసుకోవడం ఎక్కువ జరుగుతుందా? ఎక్కువ సమయం అక్కడ ప్రార్థించే వాళ్ళు ఉంటే, మందిరానికి ప్రార్థనకు 24 గంటలు ఓపెన్లో ఉంటే అక్కడ ఇలాంటి దుర్మార్గపు పనులు ఎందుకు జరుగుతాయి? నీ దేహము దేవుని ఆలయం అని చెప్పబడుతుంది. నువ్వు ఎంత ప్రార్థనా జీవితం గడుపుతూ ఉన్నావు? దేవుని సంఘములో ప్రార్థన ఉండాలి కదా, దేవుని సంఘములో ప్రార్థన జీవితం ఉండాలి కదా. అందరినీ పోగేసి ఏదో ఆచారం మట్టుకు 5 నిమిషాలు ప్రార్థన, 30 నిమిషాలు ప్రార్థనలు, పాటలు, 1 గంట ప్రసంగం చేసుకొని వెళ్ళిపోతారు. గంట ప్రసంగం విన్నవారు గంట సమయం దేవుని మందిరంలో ప్రార్థన చేయగలగాలి, సంఘములో ప్రార్థన ఉండగలగాలి, ప్రార్థనా మందిరముగా ఉండాలి. సంఘాలు ప్రార్థననే నిర్లక్ష్యం చేసేశారు. మట్లాదివారం నాడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి మనము కలిగి ఉండాలని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మట్లాదివారం నాడు యేసు ప్రభు చేసిన ఆ దేవాలయము శుద్ధీకరణను బట్టి 3 విషయాలు దేవుడి దినమందు మనతో మాట్లాడుతున్నాడు. అనేక విషయాలు మట్లాదివారం నాడు నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మట్లాదివారమును గూర్చి ఇప్పటికీ 20 ప్రసంగాలు చేశాను. అనేక రీతుల్లో అనేక కోణములలో నేను దానిని వివరించాను. ఇదొక కోణము. ఈ మాట వింటున్నవారు దేవుని ఇంటిని గూర్చి ఆసక్తితో బ్రతకాలని ఈ మట్లాదివారము సందేశముగా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సందేశాన్ని బట్టి ప్రభువుని స్తుతించి ప్రార్థన చేద్దాము. రండి, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, మీరు కోపపడ్డారు నాయనా మందిరం పాడైపోవట చూసి. మిమ్మలను బాధించు వారిని కూడా క్షమించు వాడవే, కానీ మందిరం పాడు చేస్తే మీకు కోపం వస్తుందని ఈ మట్లాదివారము నాడే మాకు తెలియజేస్తున్నారు. ఈనాడు శరీరమును మందిరమును, ప్రకృతి సంబంధముగా మేము ఏర్పాటు చేసుకున్న మందిరమును,
సంగమను మందిరము పాడైపోతున్న స్థితిలో దిగజారిపోతుంది ప్రభా. మీరు బాగు చేసే దేవుడవు, బాగు చేసుకొనమని మమ్మలను ప్రేరేపిస్తూ ఉన్నారు. మీ ఆత్మ కలిగిన మేము, మీ ఆత్మ చేత నడిపింపబడుతున్న మేము మా మందిరములు మేము బాగు చేసుకున్నట్లు కృప చూపించండి. నెహెమ్యా కాలంలో, ఎజ్రా కాలంలో మందిరమును ఏ విధంగా వాళ్ళు బాగు చేసుకున్నారో ఆసక్తి కలిగి మేము బాగు చేసుకునే కృప మాకు దయచేయండి. మా జీవితాలను బాగు చేసుకునే కృప మాకు దయచేయండి. మా సంఘమును బాగు చేసుకునే కృప మాకు దయచేయండి. మా సంఘము ఉంటున్న మందిరమును బాగు చేసుకునే కృప మాకు దయచేయమని పట్లాదివారం నాడు మీరు మాకు ఇచ్చిన ఈ హెచ్చరిక సందేశాన్ని బట్టి మీకు స్తుతులర్పిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.